హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ శుభోదయం అందరికీ. సో అందరు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ హాఫ్ డే కూడా చక్కగా గడిచిపోయింది. మంచిగా అన్ని పనులు చేసుకుంటూ సూపర్ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను అనమాట. సో మనం జర్నీ స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ మీద 2-3 టాపిక్స్ కవర్ చేసుకున్నాము. గోల్ సెట్టింగ్ ఎలా ఉంటుంది, హార్ట్, మైండ్ అండ్ బాడీ అన్నీ కలిపి చేస్తే అది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ డైలీ రొటీన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, దాన్ని రిలయబిలిటీ ఎలా పెంచుకోవాలనేది చూసాము. సో ఇవాళ వచ్చి ప్రిడిక్టబిలిటీ అంటే మన గోల్ సెట్టింగ్ చేసుకున్నాక ఆ కన్సిస్టెన్సీ, ఆ పట్టుదలతో ఆ పనిని మనం చెయ్యాలి అంటే ఆ పట్టుదలని చెడగొట్టడానికి ఏం పనులు రాగలవు అనేది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయగలగాలి. అది ఎలా తెలుస్తుంది? ఏ పనులు అడ్డం వస్తాయి అని అనుకుంటున్నామో అవి తెలియడానికి మనం ఒక ప్లేస్లో కూర్చొని ఫస్ట్ మన ఉద్దేశం ఏంటి, మనం ఎందుకు పట్టుదలతో ఆ పని చేయాలనుకుంటున్నాము, దానికి చుట్టుపక్కల జరిగే విషయాలేంటి, అవి మనకు అడ్డంకులుగా ఎలా రావచ్చు అనే చిన్న కాన్సెప్ట్ మిమ్మల్ని మీరు అడగాలి. సరే, నేను రోజు వాకింగ్ వెళ్ళాలనుకుంటున్నాను 8కి, కానీ 8 లోపల నేను చేసుకోవాల్సిన పనులేంటి, 8కి నన్ను వచ్చి ఆపే పని ఏముండొచ్చు అనేది అడగాలి. అప్పుడు మీ మైండ్ మీకే చెప్తుంది అనమాట. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మెడిసిన్ వేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, లేదా ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఇది చేయాలి అది చేయాలి అని చెప్తుంది. సో అలాంటప్పుడు అది కంపల్సరీ 8 o'clock చేసే పనే అయితే ఆ అడ్డంకులు అన్నిటినీ మీరు లిస్ట్ డౌన్ చేసుకోవాలి. అన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. అందులో ఎన్ని మీ కంట్రోల్లో ఉన్నాయి, మీరు ఎన్నిటిని దూరం చేయగలరు అనేది గమనించుకొని అవన్నిటికీ సపోర్ట్ తీసుకొని ఆ పని అడ్డం రాకుండా చూసుకోవాలి. అండ్ ఎవరు మనకు హెల్ప్ చేసేవాళ్ళు? మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. నెగటివ్ పీపుల్ జోలికి అయితే వెళ్ళకండి. అసలు మన గోల్ సెట్టింగ్కి సహకరించని వాళ్ళని అడిగితే దాన్ని చెడగొట్టే ప్రయత్నాలే ఎక్కువ ఉంటాయి, కానీ సపోర్ట్ ఇచ్చి ముందుకు జరగాలి అనేది సపోర్ట్ మటుకు మీకు దొరకదు. సో నెగటివ్ పీపుల్ని దూరం పెట్టి మిగతా వాళ్ళందరినీ మీరు సపోర్ట్ అడగొచ్చు అనమాట. సపోర్ట్ తీసుకున్న తర్వాత అది కన్సిస్టెంట్గా చేయాలి అంటే ఒక పట్టుదల, అది ఇప్పుడు నేను చెయ్యకపోతే నేను చచ్చిపోతాను అన్నంత పట్టుదలతో ఉంటేనే మీరు అందులో ఒక 60% అన్న యాక్షన్లో పెట్టగలుగుతారు అనమాట. సో మనకి ఏమనిపిస్తుంది మనసులో, అది బయటికి వచ్చేసరికి సగం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఆలోచనలో కొంచెం పోతుంది, ఆచరణలో వెతుక్కోవడానికి కొంచెం పోతుంది. సో 100% మనం అనుకుంటే 50% వేయగలుగుతాం. సో పట్టుదల చాలా స్ట్రాంగ్గా ఉంటే మీరు ఆ పనిని వదిలించుకోకుండా చక్కగా చేసుకోగలుగుతారు. అది ఒక బర్డన్, అది ఒక బరువు, నేను తీసుకున్నా కానీ చేయలేకపోతున్నా అనే ఆ భావనలు లేకుండా ఇది నాకు ఇష్టమైన పని, నాకు ఉపయోగపడే పని అని అనుకొని కంపల్సరీగా మీరు చేసుకోగలుగుతారు అనమాట. సో ఈ టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఒక విల్ కానీ ఒక కోరిక కానీ కోరుకుంటే 150% నేను అది చేసుకోవడానికి ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. సో అన్నిసార్లు సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ మన విల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే దాని మీద బట్టి మన పని కంప్లీషన్ అనేది అవుతుంది. సో దేవుడి దయ వల్ల చక్కగా మంచి పనులు అయితే ఇప్పటి వరకు బాగా చేసుకున్నాను. ఫ్యూచర్లో కూడా నాకు ఎనర్జీ ఇవ్వాలి దేవుడు అని అనుకుంటున్నాను. దాంతోపాటు మీ అందరికీ కూడా ఆ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ఎనర్జీ అనేది ఫోకస్ మీద హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇవాళ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డూ షేర్ దిస్ వీడియో విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.